ఉదయాన్నే మా ఇంటికి దగ్గరలో ఉన్న పార్కులో మార్నింగ్ వాక్ చేస్తున్నాను. ఆ దట్టమైన గుబురు చెట్ల మధ్య వాకింగ్ ట్రాక్ మీద నెమ్మదిగా నడుస్తున్న నాకు నా చిన్నతనంలో మా బామ్మ చెప్పిన మాటలు కొన్ని గుర్తుకొచ్చాయి. ప్రకృతిలో ప్రతి అణువు పరమేశ్వర పద విన్యాస రూపమే అని ఆవిడ ఎప్పుడూ అంటూ ఉండేది. ఇంతలో కుహు కుహు అంటూ అనేక చిన్న పెద్ద అరుపులతో రకరకాల పిట్టలు ఆకాశయానంలో అనంత తత్వాన్ని ఎలుగెత్తి చాటడానికి ప్రయత్నిస్తున్నాయని అనిపిస్తుంది. ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి పిట్టలు హాయిగా ఎగురుతున్నాయి. ఆ పిట్టలన్నీ తమ అవ్యక్త మధుర నాదాన్ని పరమేశ్వరునికి వినిపిస్తున్న ఒకానొక సంగీత సదస్సులా భాసిస్తున్నది ఆనాటి ఉదయం. ఇంతలో దూరంగా రకరకాల ఆకృతులలో ఎగురుతున్న రంగురంగుల పక్షులు, వాటి వైపు ఎంతో ఉత్సాహంగా చూస్తూ కేరింతలు కొడుతున్న చిన్న చిన్న పిల్లలు పార్కులో పరుగులు పెడుతూ వాటి యొక్క విన్యాసాలు చూడడానికి ఉత్సాహపడుతున్నారు. మరో ప్రక్క వృద్ధ జంటలు తమ జీవిత అనుభవాలను మరికొంతమంది వృద్ధులతో ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని ముచ్చటించుకుంటున్నారు. మరి కొంచెం దూరంలో యువతీ యువకులు తమ శరీర ఆరోగ్యంపై దృష్టి పెట్టి వివిధ రకాల వ్యాయామాల విన్యాసాలతో చాలా బిజీగా కనబడుతున్నారు. అంతలోనే ఎక్కడి నుంచి వచ్చిందో ఒక చిన్న ఉడత. ఆ ఉడత చుట్టూ చిన్నపిల్లల పరుగులు. ఎక్కడో మూల చిన్న చిన్న ఎర్రటి పండ్లను చూసి గెంతులేస్తూ వెళ్ళిన ఉడత తన చిట్టి చేతులతో ఆ ఎర్రటి పండ్లను తీసుకుని చిన్నపిల్లలు కూర్చున్నట్టుగా కూర్చుని తోకని అటు ఇటు ఊపుతూ ఆ పండ్లని తన నోటి వద్ద పెట్టుకుని బెదురుగా అటు ఇటు చూస్తున్న దృశ్యం నా చిన్ననాటి పార్కులో జరిగిన వివిధ రకాల సంఘటనలను గుర్తు చేస్తోంది. పెద్దలు మా చిన్నప్పుడు వేసవి సెలవుల్లో చెప్పిన ఆ కథలు విశేషాలు ఇప్పటికీ గుర్తున్నాయి నాకు. జన్మాంతర కర్మల వాసనానుసారం గుంపుగా పక్షులన్నీ ఎగురుతూ చిటారు కొమ్మల వరకు పోయి అక్కడ ఉన్న కరకు జామను, కమ్మని జామను, లేత మామిడి పిందెలను కొరికి మామిడి పండు రసాన్ని కొంత పీల్చి చెట్టు కింద ఉండే చిన్న చీమలు ఇతర ప్రాణుల కొరకు ఆహారం సమకూర్చే రీతిలో పుట్టుక్కున రాల్చి తదుపరి ఆ శబ్దానికి ఒక్కసారిగా బెదిరిపోయి అక్కడి నుంచి ఎగిరిపోయే సహజ ఆనందాలు పొందడం చూస్తుంటే బహు తమాషాగా ఉండేది.